అంటున్నాడు, ఇట్స్ మై డాడ్స్ గిఫ్ట్. ఇట్ ఈస్ మై డాడ్స్ గిఫ్ట్. ఇది మా నాన్న నాకు ఇచ్చిన నిజమైన గిఫ్ట్. మేము మంటిమి, జిగటమంటి వంటి వారము. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నువ్వు కాకపోతే ఎవరయ్యా మాకు తండ్రి? నువ్వు కాకపోతే ఎవరు ఈ సమాజానికి తండ్రి? నువ్వు కాకపోతే ఎవరు ఈ ప్రపంచానికి తండ్రి? నువ్వే మాకు తండ్రివి అని అసలైన భక్తుడు తెలుసుకున్నాడు. అది తెలుసుకునేంత వరకు కూడా ఒక మనిషి దేవుని కోసం బతకలేడు ప్రియులారా. ఒక మనిషి దేవుని కోసం బతకాలి అని అంటే మొదట తండ్రి ఎవరో తెలుసుకోవాలి. తండ్రి ఎవరో తెలుసుకునేంత వరకు, ఆ తండ్రిని అర్థం చేసుకునేంత వరకు, ఆ తండ్రి యొక్క ఉద్దేశాలు గ్రహించేంత వరకు, ఆ తండ్రి యొక్క సంకల్పం అర్థమయ్యేంత వరకు ఏ మనిషి దేవుని కోసం బ్రతకలేడు. ఏ మనిషి